డీఎస్సీపై వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కాపు కళ్యాణ మండపంలో 82 మంది లబ్ధిదారులకు 4.86 కోట్ల రూపాయల విలువైన ఎంఎస్ఎం చెక్కులు పంపిణీ చేశారు. పూర్తి పారదర్శకంగా 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి చెప్పారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిష్టాత్మకంగా 16,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసి ఎక్కడో ఏదో తప్పుదం జరిగిందని లేనిపోయిన ఆరోపణలు చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరైతే మాకు అన్యాయం జరిగింది అన్నారో వాళ్ళు ఈచ్ కేస్ స్టడీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పలానా వ్యక్తి ఇక్కడ మాట్లాడాడు, నిజంగా అబ్బాయికి ఎందుకు రాలేదని కూడా విశ్లేషణ చేసి చూపించడం కూడా జరిగింది. అలాగే రిపోర్ట్ ర్యాంకింగ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్ని కూడా ఈరోజు డిస్ప్లేలో పెట్టి ఎక్కడా కూడా సత్యదూరం అనేది తప్పు అనేది విషయం ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి సర్టిఫికేట్ కూడా డిస్ప్లేలో పెట్టి ఏ క్వశ్చన్ అయినా వేయచ్చు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తుందంటే అది ఎంతవరకు మీరు ఆరోపణ చేస్తున్నారనే విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులు కేవలంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి సందేహాలు క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పెడుతున్నారు. అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిప్పుకొట్టాలనే విషయం కూడా మీరు గమనించారు.